హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. శనివారం ఆదివారం హౌస్లో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. శనివారం అయిపోయింది కాబట్టి ఎక్కువ ఫోకస్ ఆన్ ఆదివారం చేద్దాం. శనివారం జరిగింది, నాగార్జున గారు రావడం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్లో చిన్న చిన్న గొడవలు ఉన్నాయని ప్యాచప్ చేశాడు. అంటే ఒక పెద్ద ఏం చేస్తాడు, కుటుంబంలో జరిగిన చిన్న చిన్న గొడవలు ఉంటే దాన్ని సరిదిద్దుతాడు. అదేవిధంగా చేశాడు నాగార్జున కూడా. ఫస్ట్ వచ్చి ఫ్లోరాస్ అని అలాగే సంజన మధ్య చిన్న ప్యాచప్, ఫ్రీ బోర్డ్ కాన్సెప్ట్ ఉంది. అలాగే బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్స్ ఉన్నాయి. బ్యాక్ బిచ్చింగ్ అంటే బూతు పదం అని సంజన ఉంది. తర్వాత ఫ్రీ బోర్డ్ అంటే డిక్షనరీలో ఇటువంటి పదానికి అర్థం లేదని, ఈ పదాల గురించే వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. తర్వాత సంజన కాఫీ ఇవ్వద్దు అంది, అందువల్ల నాకు ఏ విధమైన అవకాశాలు లేవు అంటూ కూడా ఫ్లోరాస్ అని చెప్పింది. కానీ సంజన నేను కొన్ని లిమిటెడ్గా పెట్టమన్నాను తప్ప కాఫీ ఇవ్వద్దని నేను చెప్పలేదన్నారు. దానికి ప్రియా తర్వాత శ్రీజ కూడా సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరిని ప్యాచప్ చేశారు. ఏ విధంగా గొడవ పడొద్దంటూ కూడా నాగార్జున చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు హగ్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి ప్యాచప్ మొత్తం అయిపోయింది. ఇక తర్వాత ఇమాన్యుల్ మాస్క్మెన్ గొడవ చాలా పెద్దది. ఎప్పుడంటే ఫస్ట్ రెండో రోజే జరిగింది ఈ గొడవ. గుండంకులు అన్నాడు, బాడీ షేమింగ్ చేశావు, అందువల్లే అతని మీద కోపం వచ్చిందంటూ కూడా మాస్క్ మ్యాన్ హరీష్ చాలా గొడవ పడ్డాడు. నేను కావాలని అనలేదు, ప్రియా ఆంటీ కూడా అన్నాను, సరదాగా అన్నాను, గోయిత్ ఫ్లో తప్ప నేను మనసులో పెట్టుకుని బాడీ షేమింగ్ అయితే చేయలేదంటూ కూడా ఇమాన్యుల్ దానికి సమాధానం చెప్పడం జరిగింది. దానికి హరీష్ అయితే అట్టయ్యాడు. అట్టయినప్పుడు నాగార్జున గారు కల్పించుకుని చెప్పడం కూడా జరిగింది. ఇది సరదాగా ఫ్లోలో అన్నాడా లేకపోతే కావాలని అన్నాడా అని హౌస్లో అందరిని అడిగితే ఇది ఫ్లోలో వచ్చిందే తప్ప ఇంటెన్షనల్గా ఏమీ అనలేదంటూ కూడా హౌస్ మెంబర్స్ మొత్తం చేతులు ఎత్తడం జరిగింది. కానీ దానికి మాస్క్ మీద మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. నేను చాలా కష్టపడి గుండు చేయించుకుని వచ్చాను, అందువల్ల నన్ను అలా అంటే ఫీల్ అవుతాను అన్నాడు. అప్పుడు ఇది హెల్దీ కామెడీ తప్ప కావాలని అన్నది కాదు అంటూ కూడా ఇమాన్యుల్తో సారీ చెప్పించారు. అలాగే అతను అగ్ని పరీక్షలో గుండు చేపిస్తున్న ఇక్కడికి వచ్చాడు. ఇమాన్యుల్ నువ్వు కామెడీ చెయ్యి, అది హద్దు మీరకూడదంటూ కూడా నాగార్జున హెచ్చరించడం కూడా జరిగింది. అలాగే తనూజ వర్సెస్ రీతు చౌదరి వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న గొడవ జరిగింది. వాళ్ళిద్దరూ కూడా దాళ్ళను కూడా ప్యాచప్ చేశారు. ప్యాచప్ చేసిన తర్వాత హైగా ఉండు, తనూజకి చెప్పడం జరిగింది. ఇది ఎమోషనల్ గేము, ఎమోషనల్గా ఫైర్ చేస్తుంటారు, చాలా కంట్రోల్గా ఆడాలంటూ కూడా నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో ఇదంతా ఇక్కడ పెడితే లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి హరీష్ని అడిగారు. హరీష్ ఒక వీడియో ప్లే చేశారు. నేను ఇప్పుడు వరకు ఈ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ఆడుతున్నాను అనుకున్నారు, కానీ ముగ్గురు అమ్మాయిలతోనే ఆడుతున్నావు అన్నారు, ఎందుకు డిగ్రేడ్ చేశావు అంటూ కూడా హరీష్ని నిలదీయటం జరిగింది నాగార్జున గారు. సో దానికి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ నేను ఫ్లోలో అన్నాను తప్ప కావాలని నా అర్థం అది కాదు, నా భావం అది కాదంటూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ఎవరూ కూడా హరీష్ని సపోర్ట్ చేయలేదు, ఒక్క రీతు చౌదరి తప్ప. ఏది ఏమైనా తర్వాత మరి నువ్వు రెడ్ ఫ్లవర్ అన్నావు కదా, అది కరెక్టేనా అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అది కూడా దాన్ని నేను కావాలని అనలేదు అంటూ కూడా హరీష్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా హరీష్ని జాగ్రత్తగా ఉండాలి, ఆ పదాలు తప్పు, నిన్ను కరెక్ట్ చేయడానికే వచ్చాను తప్ప నీ మీద కోపమో ఏమీ లేదు, ఆడియన్స్లో అనుకున్న మాటలు ఇవి, ఇది నువ్వు కరెక్ట్ చేయాలి, కరెక్ట్గా ఉండాలి తప్ప నేనేదో నిన్ను తిడదామనో చేద్దామనో కాదని నాగార్జున గారు ఒక పెద్దగా హెచ్చరించడం కూడా జరిగింది. ఇది ఓవరాల్గా శనివారం జరిగింది. ఆయనే వెళ్తూ కూడా హౌస్లో ఎవరు ఎలిమినేషన్, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ ఎలిమినేషన్ రౌండ్లోంచి ఎవరు బయటపడ్డారు అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక ఆదివారం వచ్చేటప్పటికి ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుల్ సేఫ్ అయిపోయాడు. అయితే తర్వాత హౌస్లోకి మిరాయి టీం వచ్చారు. ఓనర్స్కి తర్వాత టెనెంట్స్కి పెద్ద తేజు తర్వాత రితికా నాయక్ వచ్చి గేములు పెట్టడం జరిగింది. సరదాగా ఫన్నీగా అయితే ఆ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. అందులో అందరూ ఊహించని విధంగా ఫ్లోరాస్ అయినా సేఫ్ అయిపోయింది. సో తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి రీతు సేఫ్ అయిపోయింది. తర్వాత సుమన్ కూడా సేఫ్ అయిపోయాడు. అంటే ఫ్లోరా, రీతు, సుమన్ శెట్టి ఫస్ట్, తర్వాత సెకండ్, థర్డ్ వీళ్ళు సేఫ్ అవడం జరిగింది. అప్పుడు నాగార్జున గారు ఫస్ట్ దగ్గర నుంచే మనం అనుకున్నదే నాగార్జున గారు ఒకటి చెప్పడం జరిగింది. సుమన్, అందరూ నీ మీద ఆశలు పెట్టుకున్నారు, ఆడియన్స్ కూడా చూస్తున్నారు నిన్ను, నువ్వు జాగ్రత్తగా ఆడాలి, జాగ్రత్తగా ఆడకపోతే కష్టం అంటూ. అంటే నాగార్జున గారికి కూడా హింట్ తెలిసింది. సుమన్ శెట్టి ఎక్కడో వెనకబడ్డాడు, లక్కీలీ ఈసారి ఓకే అయిపోయింది, నెక్స్ట్ నుంచి ఇబ్బంది పడతావు అంటూ కూడా చెప్పడం, నాగార్జున గారు హెచ్చరించడం కూడా జరిగింది. దానికి మనోడు ఓకేసారి తప్పకుండా చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. ఇక ఫైనల్ వచ్చేటప్పటికి పవన్, శ్రేష్ఠి వాళ్ళిద్దరూ ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ఎలిమినేషన్ వాళ్ళిద్దరిలో ఎవరవుతారు ఏంటి అనేది కూడా నిజంగా ఉత్కంఠగానే ఉంది. శ్రేష్ఠి ప్లస్ పవన్ ఇద్దరూ మంచి ప్లేయర్సే. శ్రేష్ఠి అయితే చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది. హౌస్లోకి వస్తూనే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నిలబడాలి అంటూ కూడా శ్రేష్ఠి వర్మ చెప్పడం కూడా జరిగింది. అయితే శ్రేష్ఠి వర్మ బాగానే ఆడుతుంది,
తర్వాత పవన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. వాళ్ళిద్దరికి మధ్య టై అయితే వచ్చింది. నేను అనుకున్నట్టుగా ఫస్ట్ ఫ్లోరా సైని, సుమన్ శెట్టి అనుకున్నాం. వాళ్ళు ఎందుకు ఎలిమినేషన్ కాలేదో అది తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత అయితే భరణి వచ్చేటప్పటికి పర్మనెంట్ హౌస్ ఓనర్గా నియమించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా చిన్న టాస్కులు పెట్టారు. టాస్క్లో భరణిని వాళ్ళందరూ ఎంచుకోవడం జరిగింది. పర్మనెంట్ హౌస్ ఓనర్గా భరణి అయితే బాగుంటుంది అని కూడా వాళ్ళందరూ ఎన్నుకున్నారు. భరణి ఇక నుంచి అందరికంటే కూడా పర్మనెంట్ ఓనర్ అనమాట హౌస్లో. ఇక ఫైనల్ ఎలిమినేషన్ రౌండ్ వచ్చేటప్పటికి పవన్ సేఫ్ అయిపోయాడు. తర్వాత శ్రేష్ఠి వర్మ ఎలిమినేషన్ అయిపోయింది. ఓవరాల్గా శ్రేష్ఠి వర్మ వెళ్తూ ఒక బాంబు సుమన్ శెట్టి మీద వేసేసింది. ఇప్పుడు వరకు తను చేసే పనులన్నీ నా పనులు సుమన్ శెట్టి ఖాళీగా ఉన్నాడు కాబట్టి సుమన్ శెట్టికి ఏంటి అంటూ కూడా చెప్పింది. ఇక వచ్చేటప్పటికి ఫైనల్ ఇక భరణికి ఒక పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యాడు కాబట్టి ఒక అసిస్టెంట్ని తీసుకోవచ్చు, నువ్వు కాఫీలు అందించడానికి కానీ ఏదైనా చేయడానికి. నీతో పాటు ఒక అసిస్టెంట్ని తీసుకునే అవకాశం బిగ్ బాస్ నీకు కల్పించాడు అంటే తను తనూజాని తీసుకున్నాడు. సో ఓవరాల్గా శ్రేష్ఠి వర్మ ఎందుకు ఎలిమినేట్ అయింది? ఎందుకంటే హౌస్లో బాగా ఆడని వాళ్ళు ఫ్లోరా సైని అలాగే సుమన్ శెట్టి ఉన్నారు. వాళ్ళిద్దరూ కాకుండా శ్రేష్ఠి వర్మ ఎందుకు ఎలిమినేట్ అయింది, దానికి కారణాలు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. శ్రేష్ఠి వర్మ ఆడుతుంది, యాక్టివ్గా ఉంది. తను వచ్చేటప్పుడే నాగార్జున గారితో చెప్పింది ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఫేస్ చేయాలి, దేనైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే అమ్మాయి ఎందుకు ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ వారంలోనే ఎందుకు ఎలిమినేట్ అయిందంటే ఆవిడకంటే ఆడని వాళ్ళు ఫ్లోరా సైని కానీ సుమన్ శెట్టి కానీ ఉన్నారు. ఫ్లోరా సైనికి ఒక చోట ప్లస్ అయింది. ఎక్కడ ప్లస్ అయిందంటే సంజనతో ఆవిడ గొడవ పడినప్పుడు ఆడియన్స్ ఆవిడ గొడవలో నిజాయితీ ఉందనుకున్నారు. అందుకనే ఫ్లోరా సైనికి ఈ వారం ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక సుమన్ శెట్టి విషయానికి వచ్చేటప్పటికి చాలా ఉపయోగాలు కనపడినాయి. అతను ఆర్టిస్ట్ కాబట్టి చాలామంది కమ్యూనిటీ పరంగా కానీ ఏదన్నా కానీ అతనికి ఫ్యాన్సో లేకపోతే అతని వర్గమో అతని చుట్టాలో చాలామంది అతనికి పొద్దుటూరు నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కానీ ఆయనకు బాగా ఓట్లు పట్టడం జరిగింది. అందువల్ల అతి తక్కువగా ఓట్లు పడింది కానీ శ్రేష్ఠి వర్మ కాబట్టి ఈ వారం శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. సో ఇంకోటి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోతూ హౌస్లో నిజాయితీగా లేని వాళ్ళు ఎవరంటే ఎక్కువగా సెలబ్రిటీల గురించే మాట్లాడింది. కామనర్స్ చాలా నిజాయితీగా ఉన్నారు అని చెప్పింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం సెలబ్రిటీలే. కామనర్స్ మనీష్ కానీ తర్వాత హరీష్ కానీ వీళ్ళిద్దరి పేర్లు బాగా చెప్పింది. అయితే అలాగని రీతూ చౌదరి తర్వాత తనూజాని కూడా మాస్క్ వేసుకున్నారు, వీళ్ళు కెమెరా ముందు అవుట్ చేస్తున్నారు, కెమెరా అవుట్ ఆఫ్ కెమెరా అవుట్ చేస్తున్నారు అన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ప్రతి మాట కౌంటబుల్లే. నాగార్జున గారు క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి మాట చిన్న వీడియో కూడా మనం ఫ్లోలో మాట దొరికినా కూడా మనకి వీడియో వేసి శనివారం ఆదివారం చేపిస్తున్నారు కాబట్టి ఆట ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బిగ్ బాస్ అన్ని ట్విస్టులు పెడతాడు, అన్ని ట్విస్టులు జాగ్రత్తగా ఆడితేనే ఫైనల్కి వస్తాం. ఇది బిగ్ బాస్ మీద ఈ వారం ఎలిమినేషన్ మీద నా రివ్యూ. మీకు బిగ్ బాస్లో ఏ కంటెస్టెంట్ నచ్చాడో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.